అలాగే దమ్ము, ఇలా ఎన్ని రకాలైన చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వ్యాధి రావడానికి అసలు ఏంటి, ఈ వ్యాధి రావడానికి కారణం ఏంటి, కారణము దేని మనం అనుకుంటాం. ఈ యొక్క ఆస్మా ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఏ పార్టీకి వస్తుంది అనేది మీకు తెలియాలి. ఇప్పుడు ఆశాలకైతే నేను చక్కగా తెలియకపోతే ఇంగ్లీష్ పదం ఎక్కడ వస్తే నాకు చెప్పండి, మీకు అర్థం కాకపోతే. నేను అంతా ఆల్మోస్ట్ తెలుగులోనే చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా. అయితే ఊపిరితిత్తులు అంటే మనకు శ్వాస ఇలా ఉంటాయి. ఊపిరితిత్తులు అటు లెఫ్ట్ రైట్, వీటిలోంచి గాలి పోతూ వస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు ఫ్రీగా రక్తం శుద్ధి చేయబడుతుంది. మనము ముక్కు ద్వారా తీసుకున్నప్పుడు మనం పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఆ యొక్క గాలి తీసుకునేటప్పుడు ఇబ్బంది కలగటం, ఆ వాల్వ్స్ వాపు వస్తాయి. అంటే వాల్వ్ అంటే నేను ఎలా చెప్పదలుచుకున్నానంటే, ఇది ఇప్పుడు ఈ గొట్టం ఉన్నది, అటు ఇటు గాలిపోతుంది, మన లంగ్స్కి వెళ్ళిపోతుంది. ఇట్లా ఉంటాయి, రెండు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఏమవుతుంది, నీళ్ళలో వేసినప్పుడు కొంచెం ఉబ్బినప్పుడు ఏమవుతుంది, రంధ్రము చిన్నగా అయిపోతుంటుంది కదా. హోల్ పెద్దగా ఉన్నప్పుడు వెంటిలేషన్ బాగా వెళ్ళిపోతుంది. ఇది నీళ్ళలో వేసినప్పుడు ఏమవుతుంది, లోపల అంతా ఉబ్బిపోతుంది, రంధ్రం కనపడదు. అప్పుడు ఏమవుతుంది, వాల్వ్ అనేటువంటిది క్యావిటీ అక్కడ రంధ్రము చిన్నగా అయిపోయి మనం తీసుకున్నటువంటి గాలి అక్కడకు చేరకపోవడం ఏమవుతుంది, మనకు శ్వాసలో ఇబ్బందులు ఆటంకం వస్తుంది. ఆటంకం వచ్చినప్పుడు మనం పీల్చినటువంటి గాలిలో ఉన్నటువంటి దుమ్ము కానీ, మనకు ఎక్కువగా శ్వాస తీసుకునే ఇబ్బందులు ఉన్నప్పుడు కొంచెం తెమడ లాంటిది కానీ ఏదన్నా అడ్డుపడ్డప్పుడు ఇంకా ఆయాసం మీదకి వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఒక్కొక్కసారి సడన్గా ఉంటూ ఉంటారు, దాన్నే ట్రిగర్స్ అంటారు. వాటిని బాగానే ఉంటాయి, ఒక 5 నిమిషాలు 5 సెకండ్లో ఆస్తమా వచ్చేస్తుంది, తెలియదు, బాగుంటూ కూడా వస్తూ ఉంటుంది. అది ఎక్కువగా అలర్జెటిక్ వాటిల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ జబ్బు రావడానికి అసలు కారణాలు ఏమేంటి, కారణాలు ఏమేమి ఉంటాయి అనుకుంటున్నామంటే మీరు వినండి. విన్న తర్వాత మీరు మళ్ళీ ఏమైనా తెలియకపోతే అడగండి. ఈ ఆస్తమా రావడానికి కారణం ఏంటి, వంశపారంపర్యంగా మన తాతలకే ఉంటే మన అమ్మ నాన్నకు వస్తుంది, అమ్మ నాన్నకు ఉంటే మనకు వస్తుంది, మన నుంచి మన పిల్లలకు వస్తుంది. తర్వాత వాతావరణం క్లైమేట్ చేంజ్ అయిపోయినప్పుడు, చల్లగా ఉన్నప్పుడు, కాలుష్యం ఏ ఫ్యాక్టరీల దగ్గర అలాంటి దగ్గర కానీ స్లమ్లో ఉన్నప్పుడు వస్తుంది. దీర్ఘకాలంగా కొంతమందికి ఎప్పుడు జలుబు తుమ్ములు ఉంటాయి, అటువంటి వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. దుమ్ము ధూళి, తర్వాత ఇళ్లలో బూజు కొట్టేటప్పుడు కూడా వస్తూ ఉంటుంది బాగా. తర్వాత మనం ఇళ్లలో ఇప్పుడు షోగా ఏమేమి చేస్తున్నాము, పెంపుడు జంతువులు పెంచుతున్నాము కదా, వాటి నుంచి తెలియకుండా ఏమో రాలుతాయి, రోమాలు రాలుతాయి. మనం తలదూకుంటే తల నుంచి పడతలేదా తెలియకుండా, అలాగే వాటి నుంచి కూడా సన్న ఎంట్రుకలు పడిపోతాయి. అవి మనకు ఇన్హేల్ చేసినప్పుడు మన నోట్లోకో ఈ లంగలోకి జామ్ అవుతూ ఉంటాయి. అందుకని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆహార పదార్థాలు మనం తీసుకునేటువంటిప్పుడు రసాయనికమైనటువంటి వాటి వల్ల కూడా వస్తూ ఉంటుంది ఆస్తమా. ఇంకొకటి ఏంటంటే కొన్ని మొక్కలు, ఆ మొక్కలు ఇక్కడ కనపడుతూ ఉంటాయి, పార్థీనియా మొక్కలు అంటే ఇక్కడే ఉందో చూడండి. అది ముట్టుకుంటే మత్తుగా ఉంటుంది, ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువ. అది ముక్కు కూడా ఏమో మొక్కలు అంటారు, అవి అంటారు. అది ఏదన్నా కానీ అది పార్థీనియా మొక్క అని అంటాం మేము. అది ముక్కు పులక మొక్క అనుకోండి, ఏదన్నా అనుకోండి, దానివల్ల వస్తూ ఉంటుంది. ఇంకా ఇవన్నీ కూడా రావడానికి మనకు కారణాలు తెలిసినవి. ఇంకా వేరే ఇతర కారణాలు ఏంటి, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చర్మ వ్యాధులు, కొంతమందికి గజ్జిలాగా కొంచెం ఎర్రబాడడం అలాంటివి ఉంటుంది. ఆ స్కిన్ అలర్జీ ఉన్న వాళ్ళకి ఆస్తమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.